సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం. తిరుత్తణిలో కొలువైన ఆ స్వామి గ్రహదోషాలను తొలగిస్తేనే మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాడు. తమిళనాడులోని ప్రసిద్ధి పొందిన 6 ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ శిఖరం పేరు తణిగై. అక్కడ స్వయంభూగా కొలువుదీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. 5 అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణిలో ఉంది. శివపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమైతే శివుడి తనయుడి చేతిలోనే తాను మరణించేలా వరమిమ్మన్నాడట. అప్పటికి పరమేశ్వరుడు ఇంకా యోగ్యాన్ని ఉండటం వల్ల శివుడికి సంతానం కలగదనే ఆలోచనతో ఆ వరాన్ని కోరాడట. దానికి స్వామి సరైనడంతో తారకాసురుడు ముల్లోకాలను ఈ దేవతల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. చివరికి బ్రహ్మాది దేవతల సూచనతో మన్మధుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకు వచ్చేలా చేశాడు. అలా శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకుని కళ్యాణం చేసుకోవడంతో ఆది దంపతుల తనయుడు కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు. ఆ సమయంలో ఆగ్రహానికి లోనే కార్తికేయుడు ఇక్కడికి చేరుకుని సాంత్వన పొంది తన కోపాన్ని తగ్గించుకున్నాడని గాథ. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్యలో ఒకరైన వల్లి ఈ ప్రాంతంలోనే ఓ భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట. వల్లి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం ఆడాలనుకునేది. కొన్నాళ్ళ కార్తికేయుడు వేటగాడి రూపంలో వచ్చి వల్లిని ఏనుగు బారి నుంచి కాపాడి ఆ తర్వాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట. తనని కాపాడిన స్వామిని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడంతో కార్తికేయుడు కూడా వల్లి సమేతంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆద్యంతం ఆసక్తికరం. వల్లి దేవసేనతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు 365 మెట్లు ఎక్కాలి. ఏడాదిలోని ఒక్కో రోజుకు ఒక్కొక్క మెట్టు చొప్పున మొత్తం 365 మెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనాన్ని తీసేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడు ఇచ్చాడంటారు. ఆ రాయిపైన తీసిన చందనానికి స్వామిని అలంకరించేసరికి ఔషధ గుణాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఆ చందనాన్ని నీటిలో కలిపి తాగుతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు. స్వామిని కరుణాకరుడని అంటారు. రావణ సంహారం అనంతరం రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మానసిక శాంతిని పొందాడట. అలాగే డిసెంబర్ 31న ఈ స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. న్యూ ఇయర్ స్టెప్ ఫెస్టివల్గా పిలిచే ఈ వేడుకలో భజన బృందాలు పాల్గొనడం, భక్తులు ప్రతి మెట్టు పైన కర్పూరంతో పాటు కొవ్వొత్తులు వెలిగించడం కన్నుల పండుగ సాగుతుంది. ఇక బ్రహ్మోత్సవాలకు వేలుకావిడి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటన్నిటితో పాటు ఏడాదికోసారి మార్చిలో 3 రోజుల పాటు స్వామి పైన పడే సూర్యకిరణాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. కార్తికేయుడు కరుణాకరుడై అనుగ్రహిస్తాడు.